హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీస్ చూపిస్తున్నాను. ఎప్పుడు తినే లంచ్ బాక్స్ బోర్ కొట్టేసిందా, లేకపోతే ఎప్పుడు ఇదే తినాలా అని పిల్లలు అంటున్నారా? అలా కాకుండా నేను మీ లంచ్ బాక్స్కి కొత్త లుక్ వచ్చే విధంగా, కొత్త టేస్ట్ ఇచ్చే మంచి కాంబో ప్యాక్ అయితే చేసి చూపిస్తున్నాను. ఈరోజు మనం చాలా ఈజీగా తక్కువ టైంలో మంచిగా చేసుకునే కాంబో రెసిపీస్ చూపిస్తున్నాను. నేను చూపించే ఈ రెసిపీస్ అన్నీ మనం ఇంట్లో చేసినా కూడా బయట ఫుడ్ లాగా మంచి టేస్ట్గా వచ్చే విధంగా ఏ విధంగా తయారు చేయాలో, పిల్లలు ఏ విధంగా చేస్తే ఇష్టపడతారో ఆ విధంగా చూపిస్తున్నాను. పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా ఈ కాంబినేషన్లో లంచ్ ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఫస్ట్ కాంబో వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఆలు 65 విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఆలు 65 తయారు చేయడానికి ముందుగా బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా స్లైస్లుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని మొత్తం అంతా నీట్గా కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి సాల్ట్, కారం, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకుని ఈ మిశ్రమంలోకి మనం ముందుగా కడిగి పెట్టించుకున్న ఆలు ముక్కలను వేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను ఫ్రై చేసుకుని తీసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయ్యాక ముక్కలన్నింటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలు 65 తయారు చేసుకోవడానికి కడాయి పెట్టుకుని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఎల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, అలాగే క్యాప్సికమ్, రెడ్, గ్రీన్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ క్యాప్సికమ్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని దాంట్లో వాటర్ వేసుకొని కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగే కొద్దిగా సోయా సాస్ని కూడా వేసుకుని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకుంటూ మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. చివరిగా ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు 65 రెడీ అయిపోయింది. ఆలు 65 వెజ్ ఫ్రైడ్ రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వెజ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. వెజ్ ఫ్రైడ్ రైస్ చేయడం చాలా సింపుల్. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా వస్తుందండి. నేను చివరి వరకు చూడండి. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్కు కొన్ని టిప్స్ చెప్తాను. ముందుగా వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వెజ్జెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వేసుకుని 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా సోయా సాస్ కానీ వెనిగర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకుని బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చివరిగా టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మండే లంచ్ బాక్స్ లాగా పెట్టాలంటే కనుక ఒక బౌల్లోకి కుకుంబర్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొత్తిమీరను, పచ్చిమిర్చిని, ఆనియన్స్ని వేసుకుని కొద్దిగా బటర్ వేసుకుని సాల్ట్, పెప్పర్ పొడి వేసుకుని బాగా కలుపుకుంటే కుకుంబర్ సలాడ్ రెడీ అవుతుంది. ఈ సలాడ్ పెడితే పిల్లలకి వేడి చేయకుండా ఉంటుంది. ఫస్ట్ లంచ్ బాక్స్ వెజ్ ఫ్రైడ్ రైస్, ఆలు 65 అలాగే కుకుంబర్ స్లైసెస్ పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు. అసలు తిరిగి తీసుకురారు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ కాంబినేషన్లో పిల్లలకి పెట్టి చూడండి, చాలా బాగుంటుంది, చాలా బాగా నచ్చుతుంది. ఫ్రైడ్ రైస్ కోసం ఒక సీక్రెట్ చెప్తానన్నాను కదా, అదేంటంటే ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేసినా మనం అన్నాన్ని వండుకున్న వెంటనే చేసుకోకూడదు, పూర్తిగా చల్లారిగా చేయాలి. అలాగే ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా హై ఫ్లేమ్లోనే చేయాలి. అలా చేస్తే ఫ్రైడ్ రైస్ హోటల్ స్టైల్లో కుదురుతుంది, చాలా బాగా వస్తుంది. రెండవ రోజు లంచ్ బాక్స్ రెసిపీ ఏంటంటే టమాటా రైస్. టమాటా రైస్కి మంచి కాంబినేషన్ కుకుంబర్ రైతా. వేడివేడి టమాటా రైస్లోకి కుకుంబర్ రైతా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీంతోపాటు క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసి పెడితే పిల్లలకు హెల్తీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టమాటాలను ప్యూరీగా చేసుకుని వేసుకోవాలి. టమాటా పేస్ట్ అంతా బాగా మగ్గిపోయాక ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుని మొత్తం ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే టమాటా రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కుకుంబర్ రైతా తయారు చేసుకుందాం. ముందుగా కీరదోస ముక్కలను తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి కుకుంబర్ వేసుకుని కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, సాల్ట్
వేసుకుని బాగా కలుపుకున్నాక ఇందులో బాగా కలుపుకున్న పెరుగుని వేసుకోవాలి. చిక్కటి పెరుగు వేసుకుని కలుపుకుంటే ఈ కుకుంబర్ రైతా చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, రెండవ రోజు లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్లో లంచ్ బాక్స్ అనే కాదు, ఇంట్లోకైనా ట్రావెలింగ్స్లోకైనా ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగా ఉంటుంది. వేడివేడి టమాటా రైస్లోకి చల్లని కుకుంబర్ రైతా సూపర్ టేస్టీగా ఉండే ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మూడవ రెసిపీ, ఎప్పుడు పెట్టే రైస్లు కాకుండా కొంచెం వెరైటీగా పన్నీర్ పరాటా రోల్. ఇది ఈవినింగ్ స్నాక్స్లోకైనా, లంచ్ బాక్స్లోకైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది. పన్నీర్ పరాటా రోల్ బయట కాకుండా ఇంట్లో చేసుకుంటే చాలా సాఫ్ట్గా, చాలా హైజెనిక్గా, టేస్టీగా వస్తుంది. దీనికి తోడు ఫ్రెష్గా గ్రీన్ చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడే చూసేద్దాం రండి. ముందుగా పరాటా చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల మైదా పిండిని వేసుకుని కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని పిండినంతటిని బాగా కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకున్నాక తగినంత వాటర్ వేసుకుని పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకునే విధానం బట్టే పరోటా బాగా వస్తుందండి. ఈ విధంగా కలుపుకున్నాక పిండినంతటిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పిండిని పక్కన పెట్టుకుని పిండి అంతా నానే వరకు ఇప్పుడు పన్నీర్ను మ్యారినేట్ చేసి తీసుకుందాం. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగులోకి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 చెక్క నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలుపుకున్నాక మనం 200 గ్రామ్స్ పన్నీర్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ముక్కలు వేసుకున్నాక ఇందులోకి ఆనియన్స్ని ఈ విధంగా స్లైసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఈ పన్నీర్ ముక్కలను 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరాటా తయారు చేసుకోవడానికి పిండిని ఒకసారి బాగా కలుపుకుని, పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా పిండి ముద్దలను తీసుకుని కొద్దిగా పొడి పిండి వేసుకుని మనం చపాతీలాగా, పరాటాలాగా ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పరాటా చేస్తుంటే పరాటా పొరలుగా వస్తుందండి. ఈ విధంగా చేసుకున్నాక పిండిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పలుచగా కాదు, మరీ దలసరిగా కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఏదైనా చాకు కానీ స్పోర్క్ కానీ తీసుకుని డాట్ల కింద పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని పిండినంతటిని ఒకసారి నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా చేసుకుంటే పరాటా అనేది పొరలుగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న పిండి ముద్ద మీద మళ్ళీ కాస్త ఆయిల్ అప్లై చేసి 2 వైపులా అప్లై చేసి పరాటాగా తయారు చేసి తీసుకోవాలి. ఈ విధంగా చేతితో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేకపోతే అప్పడాల కర్రతో అయినా స్ప్రెడ్ చేసుకుని మీకు నచ్చిన సైజులో ఈ పరాటాలను చేసి తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పరాటాలను మీకు ఎన్ని కావాలితే అన్ని పరాటాలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వేరొక కడాయి పెట్టుకుని అందులోకి ఇప్పుడు పన్నీర్ స్టఫింగ్ తయారు చేసి తీసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ స్లైస్లు వేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఉండే గ్రీన్, రెడ్, ఎల్లో కలర్ ఏ విధమైన క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు. ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న వెజ్జెస్ అన్నీ బాగా మగ్గించుకో అవసరం లేదండి. ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టి ఉంచుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. పన్నీర్ వేసుకుని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే పన్నీర్ స్టఫ్ చేసుకోవడానికి అయిపోతుంది. మీరు పన్నీర్కి బదులు చికెన్ మీకు ఏం నచ్చితే అది వేసుకోవచ్చు. ఇప్పుడు పరాటాను చేసి తీసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న పరాటాను వేసుకోవాలి. పరాటాను వేసుకుని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని అటు ఇటు 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. 15 సెకండ్స్ అటు ఇటు బాగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు మాత్రమే ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకుంటే పరాటా బాగా వస్తుందండి. ఈ విధంగా చేసుకున్న పరాటాలను ఒక్కసారి ప్లేట్లోకి తీసుకుని దగ్గరగా ఫోల్డ్ చేసుకుంటే పరలుగా వస్తుంది. ఈ విధంగా తయారు చేసుకున్న పరాటాలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టించుకున్న పన్నీర్ మిశ్రమాన్ని వేసుకుని రోల్ చేసుకుని తీసుకోవడమే. చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను, కొద్దిగా టమాటా సాస్ మీ దగ్గర ఉంటే మైనీస్ వేసుకుని ఈ పన్నీర్ పరాటా రోల్ని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుని హాట్ బాక్స్లోకి పెట్టేసుకుంటే ఇలా చేసి పెట్టిన పన్నీర్ రోల్ మీ పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. తర్వాత ఇందులోకి గ్రీన్ చట్నీ విధంగా తయారు చేసుకోవాలంటే 1 కప్పు కొత్తిమీరను, 1/2 కప్పు పుదీనాను, 2 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇందులోకి చిటికెడు పంచదార కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చట్నీ కలర్ మారకుండా వస్తుంది.
అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే పన్నీర్ పరాటా రోల్ ఇంకా గ్రీన్ చట్నీ తయారైపోయింది. ఇందులోకి ఏదైనా ఫ్రూట్స్ కూడా పెట్టిస్తే పిల్లలకి కంప్లీట్ లంచ్ బాక్స్ పెట్టినట్టు ఉంటుంది. చాలా హెల్దీగా పెట్టేయచ్చు. చాలా ఈజీగా చేసుకునే 3 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ పిల్లలకి ఒకసారి ఈ విధంగా కొంచెం కొత్తగా ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్ ఈ విధంగా పెట్టిస్తే మీ పిల్లలు బాక్స్ ఖాళీగా తీసుకురావాల్సి. ఈ రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ను ఫాలో చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.